మహనీయుడు మహాత్మా గాంధీ జయంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. స్థానిక గాంధీ చౌక్లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు పలు ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన దేశానికి అందించిన సేవలు స్మరించుకున్నారు. దేశ స్వాతంత్రంలో ఆయన పోషించిన పాత్రను అందరూ గుర్తు చేసుకున్నారు. గాంధీజీ చూపిన మార్గంలో నడవాలని, ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చే విధంగా కార్యాచరణ ఉండాలని డీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి పేర్కొన్నారు. మహాత్ముడిని ఆదర్శంగా తీసుకుని సత్యం, అహింసా మార్గాన్ని అనుసరించాలన్నారు. భవిష్యత్తు తరాలకు మహనీయుల త్యాగాలను, వారు చేసిన పోరాటాలను తెలియజెప్పుతూ తమ పిల్లలను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై జవాన్, జై కిసాన్, మహాత్మా గాంధీ की, లాల్ బహదూర్ శాస్త్రి की. వివిధ రాజకీయ నాయకులు దీనికి ఏ రాజకీయ వ్యక్తులు కాకుండా అందరితో భారతదేశంలో వారు చేసిన త్యాగాలను కూడా వారు వారు ముందుగా గాంధీ జయంతి శుభాకాంక్షలు. మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా, అదేవిధంగా లాల్ బహదూర్ గారి శాస్త్రి గారి జన్మదిన సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆర్యవైశ్య సంఘ నాయకులకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న గిమ్మె సంతోష్ గారికి, కాంగ్రెస్ సీనియర్ లీడర్, అదేవిధంగా అశమ్మ గారికి, అదేవిధంగా కిషన్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, మహానుభావుడు ఈరోజు చూస్తూ ఉంటే ఆనాడు ఈ యొక్క దేశం కోసం పోరాడి ఆనాడు ఎన్నో త్యాగాలు చేసి గాంధీజీ కన్నా ఇప్పుడు కూడా గాంధీజీ కన్నా కలలు నిజం కావాలి, మనమంతా అహింసా మార్గంలో పోవాలి. ఈరోజు ఈ యొక్క ప్రతి ఒక్క నిరుపేదకు న్యాయం చేసినాడు. ఈ యొక్క దేశంలో ఆయన కలలు, ఆయన నివాళులు పూర్తిగా అర్పించినట్టు అవుతుందని చెప్పి ఈరోజు ఆయన బాటల్ని మనం నడవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఎప్పుడు కూడా అటువంటి మహానుభావులకు నివాళులు అర్పిస్తూ, ఎందుకంటే రాబోయే భావితరానికి కూడా మనం ఒక చూపు చూపినట్టయితుందని చెప్పి ఈ సందర్భం కోరుతూ మనం అందరం కలిసి అహింసా మార్గంలో నడిచి మనం ఆనాడు స్వాతంత్రం చూడలే కానీ తెలంగాణ ఉద్యమం మన 4 కోట్ల ప్రజలు చూడడం జరిగింది. ఉద్యమం అంటే ఏమిటంటే అహింసా మార్గం ఉంది. ఈరోజు తెలంగాణ కోసం సాధించుకోవడం జరిగింది. అటువంటి మహానుభావులు ఈ యొక్క దేశంలో పుట్టుడు మనం అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం పాలు పంచుకున్న అన్ని వివిధ పార్టీ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు